నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ జనసేన నేతలు గుంటూరులోని అరండల్పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో మనోహర్ నాయుడు అక్కడికి చేరుకొని హల్చల్ చేశారు. పోలీసుల చేతిలోని లాఠీ తీసుకుని జనసేన నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై టీడీపీ జనసేన నేతలు అప్పుడు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కావటి మనోహర్ నాయుడు, పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఆ రోజు మేము నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తా ఉంటే నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు మా కార్యకర్తల మీద దాడి చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడాడు. ఒక నగర ప్రథమ పౌరుడై ఉండి బాధ్యతగా మెలగాల్సినటువంటి అతను చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఇవాళ మీ పాపం పండింది. ఇవాళ ప్రతి ఒక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో చెలరేగిపోయారో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ కటకటాలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ మేము మేయర్ గారు ఏవైతే ఆ రోజు మాట్లాడాడో, ఏదైతే చాలా వల్గర్గా మాట్లాడాడో అది సీడీతో సహా వీడియో ఫుటేజ్ని కంప్లైంట్ కూడా గౌరవ డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి నోటీస్ ఇష్యూ చేసి విచారణ జరుపుతామన్నారు. ఇలాగా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ఊతలో లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మా నాయకుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు నిరసనగా మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజున కనపర్తి శ్రీనివాసరావు గారు మా కార్పొరేటర్లు ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం వచ్చి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మాకు తెలియజేశారు. జగన్ హయాంలో పంచాయతీలని నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సర్పంచులు భిక్షమెత్తేలా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టి పెంచిందని, సర్పంచుల గౌరవంగా తలెత్తుకునేలా చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీల నిధులు పక్కదారి పట్టించాయని ఆరోపించారు. సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో 4,500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు, లోకేష్లని సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. కొడాలి నాని గారి మీద ఆయన గతంలో ఈ సీఎం ప్రజెంట్ ఇప్పుడున్న సీఎం గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద చాలా అసభ్యకరంగా వినడానికి వీలులేని లాంగ్వేజ్ వాడి, అది సొసైటీలో ఎవరు కూడా వినలేము అనే భాషలో ఉంది. ఆయన ఆ వర్డ్స్ చాలా హ్యూమిలేట్ చేశారు, చాలా అవమానకరంగా ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ కూడా బూతులు తిట్టారు అనే విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. వైసీపీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీరెడ్డిపై గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగరంపాలెం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. గుంటూరు నగరవాసులకి మెరుగైన పౌర సేవలు అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ ఛాంబర్లో డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డైలీ వర్క్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యల్ని సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని పులి శ్రీనివాసులు ఆదేశించారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హలో హలో, ఎవరమ్మా మాట్లాడుతుంది? సిద్ధార్థ నగర్. మీ పేరు చెప్పండమ్మా. మీ మొబైల్ నెంబర్ చెప్పండమ్మా. 9394159909. మీ సమస్య చెప్పండి అమ్మా. అసలు కాలంలో అంటే మేము ఎప్పుడో కట్టాము, మా తర్వాత కట్టినాడు హైట్ కట్టాడు.
నీటి పోతలేదండి. వర్షం పడితే నీళ్ళకి పొంగి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇది అందులో ఉంటుంది కదా, దోమలు ఎక్కువ ఉంటాయి. ఇది లైన్ కార్పొరేటర్ కూడా చూపెట్టండి, పక్కన కూడా తీసి పెట్టండి. అట్లా కాలువల్లో మురుగు నీళ్ళన్నీ బయటకు వస్తాయండి, బ్లాక్ అయిపోయింది. అంటే మా రోడ్డుకి పక్క రోడ్డుకి మధ్యలో కలవస్తుంది ఉంది, ఎప్పుడో కలిపేస్తుంటాను. అదండి మెయిన్ సమస్య. అలాగేమ్మా, మా ఇంజనీర్స్ కలుస్తారు, మీకు కాల్ చేస్తారు. వచ్చినప్పుడు చూపించండి. మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి కలుస్తారు, చూపించి మున్సిపాలిటీ వాళ్ళు నో అండి, ఒక రోజు కూడా తీసుకుని పెట్టలేదు. ఓకేనమ్మా. కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ ఓన్లీ ఫ్లాట్స్ తీసుకెళ్తారు అంతే. ఓకే. వాళ్ళకి ఎన్ని సార్లు చెప్తారు, ఓడమండి మళ్ళీ వస్తూ ఉంటారు అంతే. అసలు వాళ్ళు ఓడవట్లేదండి. ఓకేనమ్మా, నేను మీకు పంపిస్తాను, మీతో కూడా మాట్లాడతారు. ఏ లోపాలను మేము సర్దిద్దుకుంటాం. రైట్. మీ సమస్య చెప్పండి. ఈ ఏరియాలో 10 ఏళ్లకు మాత్రమే 3 ఏళ్ల నుంచి వీళ్ళు 25 నిమిషాలు వేరు వస్తుందండి, 5 to 8 పోతుంది. చాలా ఇబ్బంది ఉంది సార్. మేమందరం రిటైర్డ్. మీరు ఈ యొక్క సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మా ఇంజనీర్స్ మీకు కాల్ చేస్తారు, మిమ్మల్ని కలుస్తారు, పర్సనల్ కలిసి మీ సమస్య ఇంకా క్షేత్రస్థాయిలో కూడా చూసుకొని దాన్ని పరిష్కారం చేస్తాం. ఓకేనా? ఒక 10 ఏళ్ళకే సార్, ఎందుకో తెలియదు. మీకు ఈ 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, కానీ ఈ 3 ఏళ్ల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఉంది. మాకేమో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్, వాటర్ అంతా డ్రై అయిపోయింది. మా బోర్డులో వాటర్ లేవు సార్. ఓకే. ఇట్లా మాట్లాడే అవకాశాన్ని మొదటిసారిగా మీరు కల్పించినందుకు మరొకమారు మా రిటైర్మెంట్ తరఫున మీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అంతే సార్, మీరు పరిష్కరించండి సార్. తప్పకుండా మా వాళ్ళు కలుస్తారు, మీతో మాట్లాడతారు. అర్హత ఉన్న స్టీల్ వెండర్స్ ని గుంటూరు నగరంలో నిర్దేశించిన వెండర్స్ జోన్ లో వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ పేరుతో గుంటూరులో చలామణి అవుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. దీనికి తోడు కొందరు కావాలని గుంటూరు నగరపాలక సంస్థ పైన ప్రజా ప్రతినిధుల మీద గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు నగరంలో రోడ్లపై తిరుగుతున్న ఆవుల్ని గోశాలకు తరలిస్తామని చెప్పారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు స్థానికులు సలహాలు తీసుకుంటామని ప్రకటించారు. డ్రైన్ ఆక్రమణలు తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందని చెప్పారు. గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య లేకుండా పైప్లైన్కి ఏర్పడిన లీకులకి శరవేగంగా మరమ్మతులు చేయించారని చెప్పారు. గుంటూరు వాటర్ స్కీమ్ డిసెంబర్ మాసంలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. దీంతో గుంటూరు నగరంలో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. గుంటూరు నగరాన్ని సుందరీకరించే క్రమంలో కొన్ని స్వార్థ శక్తులు పనిగట్టుకొని మరీ నగరపాలక సంస్థపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకరి స్వార్థం కోసం 10 మందిని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. అలాగనే ఇన్లీగల్ యాక్టివిటీస్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మరి ప్రజలకు కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ 10th లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండర్స్, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్, తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇన్ ది మెయిన్ టైము ఎక్కడైతే జెన్యూన్గా బిజినెస్ చేసుకుంటున్నారో, ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 100% ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఇది 4th మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి
ఈ 4 monthsలోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే ఆ సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి, తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు, డ్రైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్, నెక్స్ట్ నేషనల్ హైవేస్కి కూడా వెళ్ళిపోయారు. మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు. సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. కానీ దీని వెనక ఏంటంటే నేను గమనించింది, నా దృష్టికి వచ్చింది, గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. నేను అలాంటి వాళ్ళందరికీ సముచితంగా చెప్తున్నాను, లేకపోతే వార్నింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి అభూత కల్పనలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తే తద్వారా చట్ట ప్రకారంగా తీసుకునే చర్యకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా సరే గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని తలంపుతో అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి మీరు సహకరించకపోగా ఫలానా వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుతున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ తీయమంటే తీస్తున్నారు, ఇదంతా ఏమి ఆశించి మీరు ప్రచారం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ బట్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఏ స్వార్థంతో, ఏ బిజినెస్ మైండ్ తోటి మీరు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర డేటా ఉంది. దయచేసి అలాంటి వాళ్ళు అవన్నీ మానుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఆ అదర్వైజ్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడం. ఇది స్ట్రీట్ వెండర్స్ సంబంధించి. స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళతో టైం టు టైం నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళని కూడా కమిటీలో మెంబర్స్గా పెట్టుకుంటున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అఫిషియల్గా నేను మళ్ళీ చెప్తున్నా, అఫిషియల్గా మనము స్ట్రీట్ వెండర్స్ని వెకేట్ చేయించింది ఒక గుజ్జనగుండ్ల పార్కు ఏరియా, అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు అందరికీ తెలుసు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ హెడెడ్ బై కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్కి అనుగుణంగా జీజీహెచ్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కూడా చూపించి మేము అక్కడ వాళ్ళని తీయటం జరిగింది. 1 or 2 persons ఉంటారు, చెప్పాను కదా. ఎవరో మోటివేట్ అయ్యి ఏదో మాకు అన్యాయం జరిగిపోతుంది అనే వాళ్ళు 1 or 2 persons. మెజారిటీ ఆఫ్ ది వెండర్స్ దే ఆర్ హ్యాపీ. జిఎంసీ తీసుకునే యాక్షన్ పట్ల జిఎంసీ టైం టు టైం వాళ్ళకి కన్వే చేస్తున్నారు. వాళ్ళందరూ స్ట్రీట్ వెండర్స్ సార్, మేము ఏదో అనుకున్నాం, బట్
మీరు తీసుకునే చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నామని వాళ్ళ కమిటీస్, కొన్ని అసోసియేషన్స్ కమిటీస్ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఇదే కాదండి, గతంలో వాళ్ళు ఎవరెవరి ద్వారా దోపిడీకి గురయ్యారు, ఎవరెవరికి ఎంతెంత నెల నెల డబ్బులు ఇస్తున్నారు, ఇవంతా డేటా ఉంది మా దగ్గర. ఎవరో ఇవాళ వాళ్ళే చెప్తున్నారు మాకు. సో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, ఇట్లాంటి మానుకోకపోతే మాత్రం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో నేనైతే వెనకడుగేయను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసు, అట్ ది సేమ్ టైం ఊరు బాగుపడాలని, అట్లాగే స్ట్రీట్ వెండర్స్ని అబ్రప్ట్గా రోడ్డును పడేయకుండా మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఉదాహరణకి కౌస్ తిరుగుతున్నాయి రోడ్ల మీద. ఈ కౌస్ తిరిగే దాంట్లో కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని గోశాలకు తరలించాలి. అన్క్లెయిమ్డ్ ఉంటే మేము 10 days తర్వాత ఆక్షన్ పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని జిఎంసి ఫండ్కి జమ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చట్ట ప్రకారం. అయినా కూడా మేము మానవతా దృక్పథంతో తీసుకెళ్ళి వాటిని సంరక్షించి మ్యాన్ పవర్ పెట్టుకొని వాటికి కావాల్సిన ఫీడ్, ఫుడ్ అంతా చేసి, వాళ్ళు ఎవరైనా జెన్యున్గా ఓనర్షిప్ వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, పెనాల్టీస్ వేసి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వార్న్ చేయడం కూడా జరుగుతుంది, మళ్ళీ రిపీట్ చేయొద్దు. కానీ దీని ముసుగులో కూడా వీధుల మీద కౌస్ ఉంటాయి, మీరేమి వాటిని ముట్టుకోవద్దు, అవి అంతటా అవి బ్రతుకుతాయి, మేము చేసుకునే బిజినెస్ని మేము చేసుకుంటాం అని కొంతమంది అప్రోచ్ అవుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు 1 or 2 days కావాలంటే టైం తీసుకోండి, ఎక్కడైనా భద్రపరచుకొని సేఫ్ జోన్లో పెట్టుకుంటామంటే తీసుకోండి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి రోడ్ల మీద రాకుండా మీరు అండర్టేకింగ్ ఇవ్వండి కూడా చెప్పాం. అలా కాకుండా మేము అన్ని నెలలు మేము రోడ్ల మీద పెంచుకుంటాం, ఆ తర్వాత వాటిని డిస్పోజ్ చేసుకుంటాం, ఇవన్నీ చట్ట ప్రకారం అంగీకరించే పరిస్థితులు లేవు. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి పూనుకున్నటువంటి వాళ్ళు కానీ వాటిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు తప్పవు. ఇది తథ్యం. ఇకపోతే ఆర్ఓబి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని గుంటూరు నగర ప్రజల చిరకాల వాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్, లక్కీగా మనకి సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎంపీ గారు, వారు చాలా చొరవ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైము హానరబుల్ సీఎం గారు, తర్వాత సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని పుష్ చేసి మరి ఈరోజు ఒక ఆర్ఓబి గుంటూరు నగరానికి శాంక్షన్ చేయించడం జరిగింది. సరే, ఈ ఆర్ఓబి నిర్మాణంలో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళంతా ఫీజిబిలిటీ చూసుకొని దాని డిజైన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. అది మనం ఎగ్జామినేషన్ స్టేజ్లోనే ఉంది, ఆ డిజైన్స్ కూడా ఫైనలైజ్ కావాలి. సరే, ఏదేమైనా స్టేక్ హోల్డర్స్ దీనివల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టాము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. వీలైనంత వరకు డ్యామేజ్ అనేది మనం తగ్గించుకునేదానికి, ఎందుకంటే మీకు తెలుసు అరండల్పేట, బ్రాడీపేట అనేది గుంటూరు నగరానికి కమర్షియల్గా ఒక హార్ట్ లాంటిది ప్లేసెస్. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువిస్తూ మళ్ళీ డిజైన్లు ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేకపోతే ఎంతవరకు మనము వాళ్ళకి హెల్ప్ అవ్వగలమనే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొద్ది రోజుల్లో అటు సెంట్రల్ మినిస్టర్ గారు, ఇటు లోకల్గా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ సమక్షంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా కొంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అంతిమంగా ఈ డిజైన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. పడుతుంది మరి ఈలోపు ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి, ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, ట్రాఫిక్కి సంబంధించి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇటు పోలీస్ వారు, జిఎంసి, తర్వాత ప్రజల యొక్క స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకొని దీనిలో భాగంగా ఏవైనా రోడ్స్ వైడనింగ్ చేసుకోవాల్సి ఉంటే ఆ దిశగా కూడా అడుగులేసి ఆ వైడనింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వైడనింగ్ చేసే క్రమంలో చాలా రోడ్స్ అండి, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్టివిటీస్. ఫేజ్డ్ మేనర్లో మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు గుజ్జనగూడ నుంచి అప్ టు లార్జ్ సెంటర్ వరకు ఈ డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది, స్టార్ట్ చేసాం.
గుంటూరు నగరంలో కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ శోభాయమానంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివోహంతో పులకరించాయి. పరమశివుని దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కార్తీక దీపారాధనతో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహ ఆచార్యులు మాట్లాడారు. సంపత్ నగర్ శృంగేరి శంకర మఠంలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శివయ్యకు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు జరుగుతున్నాయని వివరించారు. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో కార్తీక మాసం 3వ సోమవారం ఈరోజు భక్తులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకి దేవాలయానికి విచ్చేసి చక్కగా జీవద్వయం దగ్గర దీపాలు వెలిగించి చక్కగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉండి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అదేవిధంగా విధుశేఖర భారతీ మహాస్వామి వారు విజయవాడ విచ్చేశారు. రేపు 21వ తారీఖు గుంటూరు విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ యొక్క జగద్గురువుని సందర్శించి వారి యొక్క అనుగ్రహ భాషను శ్రవణం చేసి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.